హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా కర్రీ చేయండి. చికెన్ మటన్ కూరలని తలదన్నే విధంగా సూపర్ రుచిగా ఉందండి. అచ్చం చికెన్ మటన్ కూర తింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఈ కర్రీ తింటే సేమ్ అలాంటి ఫీలింగే వస్తుంది. ఇది చపాతీ, రోటీ, పూరి ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ద బెస్ట్గా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ముల్లంగిల్ని ఒక 2 తీసుకోవాలి. తెచ్చిన వెంటనే వాటిని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసిన వాటిని ఈ విధంగా పీలర్ సహాయంతో మీద ఉన్న తోలు మొత్తానికే తీసేసేయాలి. కానీ ఈ కూర సేమ్ అచ్చం చికెన్ మటన్ టైప్లో ఎలా వస్తుందన్నది తెలియాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఖచ్చితంగా చూడండి. చూస్తేనే ఎలా చేయాలన్నది మనకు అర్థమవుతుంది. మనం తినే రోటీ, చపాతీ వీటన్నింటిలోకి అంత బెస్ట్గా ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్లో ముల్లంగిలు రెండింటిని ఈ టైప్లో మనం పీల్ చేసుకోవాలి. పీల్ చేసిన వాటిని ఒక పోర్కు సహాయంతో ఈ టైప్లో హోల్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటికి కూడా మనం ఎన్నైతే ముల్లంగిలు తీసుకున్నామో వాటన్నింటికి కూడా ఈ టైప్లో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెడితే ఏమవుతుంది అన్నది చెప్తాను. ఈ విధంగా హోల్స్ పెట్టాక ఇప్పుడు మనం ఏంటంటే ఈ టైప్లో కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వాటిని ఏంటంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం అంటే మరీ పెద్ద సైజు కాకుండా మనం ఆలు కర్రీ చేసేటప్పుడు వాటిని ఏ టైప్లో మనం అయితే కట్ చేస్తామో చిన్న చిన్న ముక్కలుగా ఆ టైప్లోనే కట్ చేసుకోవాలి. ఈ హోల్స్ ఎందుకు పెట్టామంటే ఈ హోలుల్లో కూడా పోయి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు ఆ ముక్క మధ్యలో కూడా మనం చేసిన హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్ లోపల కూడా మనం చేసే కర్రీ లోపల వరకు వెళ్ళి రుచి చాలా బాగుంటుంది. ఒక్కొక్క ముక్క అలా తీసుకొని తింటుంటే అందుకోసమని ఈ హోల్స్ ప్రతి ఒక్క పీస్కి ఉండే విధంగా మనం హోల్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ ఈ టైపు కట్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. బౌల్లోకి ఈ టైప్ మొత్తం వేసిన తర్వాత చూడండి, మనకి ఈ టైప్లో పీసెస్ సరిపోతాయండి. మరీ పెద్దగా అవసరం లేదు, చిన్నగా అవసరం లేదు. ఇలా ఓకే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసి రోట్లో తినే శనగలు ఒక చిన్న కప్పు వేసుకుందాం. వేసిన తర్వాత వీటిని మనం ఇప్పుడు మెత్తగా పొడిగొట్టుకోవాలండి. తినే శనగలు ఏంటంటే ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉంటాయి కదా, ఉట్టిగానే పొడి అయిపోతాయండి. కాకపోతే ఏంటంటే రోట్లో నూరితే రుచి చాలా బాగుంటుందండి. అందుకోసమనే నేను ఎక్కువ శాతం ఇలాగే ట్రై చేస్తాను. ఇంట్లో కూడా ఎక్కువగా ఇలానే మా వాళ్ళు చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇది తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టి మనం ఏదైతే పీసెస్ వేసిన బౌల్ ఉందో ఆ బౌల్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. వేసాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు ఇవి వేసాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ఇప్పుడు రోట్లో దంచిన ఈ శనగపిండి పొడిని దాంట్లో వేసి ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. అది చిన్న ప్యాకెట్ అంటే ఒక 10 రూపాయల ప్యాకెట్. దాంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూను కసూరి మేతి కూడా మీదకించి చల్లుకొని ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నింటికి పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసి దీన్ని కనీసం ఒక 15 నిమిషాలు అయితే ఊరనివ్వాలి. ఈ ఊరేటప్పుడు ఏంటంటే ఈ మనం చేసిన హోల్స్లో కూడా ఈ సారం పోయి ముక్క సూపర్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దాం. వేసాక వేడెక్కనిచ్చి సగం టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసి వేసుకొని ఇలా కొంచెం వేగనివ్వాలి. వేగాక 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకుని 4 రెమ్మలు కరివేపాకు వేసి ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చే విధంగా వీటిని వేగనివ్వాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చాక మనం ఊరబెట్టిన ఈ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం. వేసాక కొంచెం కిందకి మీదకి ఈ విధంగా తిరగేసుకునేసి మూత పెట్టి ఈ ముక్కలను ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు బాగా ఇలా ఆవురుకొనివ్వాలి. ఇలా ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన 2 టమోటాలని దాంట్లో వేసేసుకోవాలి. వేసాక కాస్త ఇలా కిందకి మీదకి తిరగేసుకునేసి వీటిని కొంచెం బాగా ఇలా మెత్తబడనివ్వాలి మనం వేసిన టమోటాలని. ఈలోపు ఈ దబ్బలు కూడా ఫ్రై అవుతాయి. తగినన్ని నీళ్లు పోసుకొని అంటే 1 గ్లాసు నీళ్లు పోసాను. ఆ తర్వాత దీంట్లో రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఈ నీళ్ళల్లో వీటిని బాగా ఇలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మీదకించి కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీర చల్లిన తర్వాత కొద్దిగా అలా మిక్స్ చేసుకొని రుచి ఎలా ఉందన్నది ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే.
ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది మన ఈ ముల్లంగి కర్రీ. ఇది చపాతీ, రోటీ, పూరి, రైస్ ఏటిల్లోకైనా సరే ద బెస్ట్గా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందన్నది చెప్పండి. మరొక వీడియోలో కలుద్దాం.